సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీ కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని కడగడం కోసం పక్షాలను పూజలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టీటీడీ ప్రతిష్టని కాపాడడం, శ్రీవారి లడ్డూకు సంబంధించి విశిష్ట దేవతతో దాన్ని కాపాడడం, పవిత్రతను కాపాడడం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. పార్టీ నాయకులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్పారు, మేము అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాము అని చెప్పి ఆయన ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మానవత్వం మాకు ముఖ్యమంటే ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు పూర్తిగా రాజకీయాల కోసం చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు, శ్రీవారి లడ్డూని తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే పూజలు కూడా అంటే సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూని రాజకీయం కోసం చంద్రబాబు ఉపయోగించుకొని ఒక పాపాన్ని ఒడిగట్టారు. ఆ పాపాన్ని తొలగించడం కోసం వైఎస్ఆర్సీపీ ఈరోజు పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అన్ని నియోజకవర్గాలు అంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని దేవాలయాల్లో కూడా పూజలు జరుగుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అటు సెంట్రల్ నియోజకవర్గం కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ అన్ని దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనతో పాటు విష్ణు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఒక పాపాన్ని చంద్రబాబు ప్రభుత్వం మూటగట్టుకుంది, రాజకీయాల కోసం ఉపయోగించుకున్న పరిస్థితి. శ్రీవారి లడ్డు చాలా దేశంలోనే ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆయా దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ఈ మధ్యకాలంలో శ్రీవారి గురించి కానీ, శ్రీవారి లడ్డు గురించి కానీ, శ్రీవారి దేవుడి గురించి కానీ అనేక విషయాలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక తప్పుడు ప్రచారాన్ని, ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పని కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాని మూలంగా శ్రీవారి ఆగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు పూజలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కాపాడాలి అని చెప్పి అబద్ధాలు చెప్పడం కానీ, లేకపోతే అసత్యాలు ప్రచారం చేయడం కానీ ఇదంతా జరిగింది. కాబట్టి ప్రాయశ్చిత్తం కానీ, లేకపోతే అరిష్టం కానీ ఇవన్నీ కూడా జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ లడ్డూ విషయంలో అసలు ఎప్పుడు కొండ మీదకి ట్యాంకర్స్ వచ్చినాయి, ఎప్పుడు ల్యాబ్కు పంపారు, ఎప్పుడు ఇది జరిగిందని మనకు స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వివరంగా చెప్పారు. ఆ విషయాన్ని మరుగుపడిపోయిందని, ఆ విషయాన్ని ప్రజలందరికీ తెలిసిందని, దీంట్లో మనం తప్పు చేశామని చెప్పని భావించి కొత్తగా కొండకు వెళ్తానన్న సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పినాడు. ఏం చెప్పాడు శ్రీ రామానుజాచార్యులు వారు? ఎవరైతే స్వామివారి పట్ల ఆపేక్షతో ఉంటారో, ఎవరైతే ఆయన్ని కొలవాలని చెప్పని భావిస్తారు, ఎవరైతే తిరునామాలు ధరిస్తారో వారందరికీ కూడా స్వామివారిని దర్శనం చేసుకునేటటువంటి, స్వామివారిని కలిసేటటువంటి భాగ్యం ఉంది. ఇందులో కులాలకి మతాలకి ఎటువంటి ఇది లేదు అని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానం శాసనాల్లోనే రాసి ఉంది. ఇవన్నీ కూడా మర్చిపోయి గత 10 సంవత్సరాలుగా వారి తండ్రి గారి హయాం నుంచి వారి హయాం వరకు కూడా అనేక సందర్భాల్లో ఆయన పట్టు వస్త్రాలు స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో సమర్పించి అనేక సార్లు పాదయాత్ర ప్రారంభంలోనూ పాదయాత్ర తర్వాత కూడా స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి పక్కన పెట్టి ఈరోజు నిస్సిగ్గుగా సర్వమత సంబంధించినటువంటి ఇది కూడా తప్పు అనే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో రాజకీయాలకి, దేవాలయాల్ని, రాజకీయాలకి హిందూ ధర్మాన్ని ఉపయోగించుకుంటున్నారో మనందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలంటే, హిందూ ధర్మాన్ని 4 పాదాల మీద ఆంధ్రప్రదేశ్లో నడవాలి అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా మా హయాంలో ఎక్కడా కూడా హిందూ ధర్మానికి విఘాతం కలిగినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు లడ్డూని ఇతర రాష్ట్రాల ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దేవస్థానం శ్రీవారి యొక్క కొండను గురించి, శ్రీవారి యొక్క లడ్డూ గురించి, శ్రీవారిని దర్శనం చేసుకోవాలండి. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు దర్శనం చేసుకున్న వాళ్ళంటే కూడా మీ అనుమతి కావాలా? మీరు నోటీసులు ఇచ్చి పోలీసులు పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వారందరినీ కదలనివ్వకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి, అలాగే స్వామీజీల పేరు మీద
ముసుగేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గేట్ల దగ్గర ధర్నాలు చేయడానికి అనుమతి ఇచ్చి ఈ రకమైనటువంటి ప్రవర్తన చేయటం మూలంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా వేసుకోవడం జరిగింది. ఉద్రిక్తతలు ఉండకూడదు అని చెప్పారు. ఆ ప్రాంతం అంతా కూడా మనం వెళ్ళటం మూలంగా టెన్షన్ రాకూడదు అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం చేసుకోవడానికి అర్హుడే. ఎందుకంటే నువ్వు బూట్లు వేసుకుని దేవుడు పూజిస్తావు. పుష్కరాల్లో చనిపోయినటువంటి సంఖ్య ఎంత? కృష్ణా పుష్కరాల్లో విజయవాడలో ఎన్ని గుడులు కూల్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ట్రాక్టర్లో ఆంజనేయ స్వామిని వీళ్ళందరినీ కూడా పట్టుకెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. అలాగే అమ్మవారి దేవస్థానంలో క్షుద్ర పూజలు చేశారు. ఇవన్నీ ఏంటి? నువ్వు హిందూ ధర్మాన్ని గురించి, ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు లేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి టైం వరకు కూడా అనేక హిందూ దేవాలయ వ్యవస్థలో కానీ, అర్చక స్వాముల్ని రక్షించడంలో కానీ అనేక విషయాలుగా అనేక నిర్ణయాలు తీసుకుని ప్రజలకి అందించినటువంటి ముందు చూపు కలిగినటువంటి లీడర్స్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి ఈరోజు మీరు చేసిందంతా కూడా అబద్ధం అని చెప్పి అబాస్పాలైనటువంటి తరుణంలో రాజకీయం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొడతా ఉంది. అన్ని దేవాలయాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, స్వామివారి ఆశీస్సులు ఉండాలి అని ఒక సదుద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు తీసుకుని ఈరోజు కార్యక్రమం అందరూ కూడా పాల్గొన్నారు.